మధ్యలో వదిలేస్తే దేవుని ప్రణాళికను నువ్వు కోల్పోతావు. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, మీరు ప్రారంభించింది దేవుడే పూర్తి చేస్తారు. హల్లెలూయా. కీర్తనలు 138:8 మనం చూసినట్లయితే, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. హల్లెలూయా. ఆయన కార్యము సఫలము చేయవాడు. హల్లెలూయా. మీరు ప్రారంభించింది ఆయన పూర్తి చేస్తాడు. మీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ప్రతిదీ నా తండ్రి చేత సఫలం అవుతుంది అని మీరు నమ్మాలి, ప్రార్థించాలి, విశ్వసించాలి. కన్నీటితో, విరిగి నలిగిన హృదయముతో మీరు ప్రార్థించడం మొదలు పెడితే, మీరు ఏ పని అయితే మొదలు పెడతారో ప్రతిదీ ఆయన పూర్తి చేస్తూ వెళ్తారు. ఎప్పుడు మీరు విధేయులుగా ఉన్నప్పుడు, మీరు ఆయన ప్రతి మాటకు, ఆయన ఇచ్చిన ప్రతి కట్టడకు మీరు లోబడుతూ, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ మీ జీవితాన్ని సరిచేసుకున్నప్పుడే ఈ వాగ్దానాలు మీ జీవితాలను నెరవేరబడతాయి. హల్లెలూయా. ప్రతి విషయమునందు దేవుడికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే దేవుడు మన జీవితాన్ని పూర్తి చేసే వరకు మనతోనే ఉంటాడు. ఆయన ప్రతి విషయమునందు మనతోనే ఉంటాడు, ఎవరు ఉన్నా లేకపోయినా. ఈరోజు అనేక సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో నువ్వు ఉన్నా, మీరు పూర్తి చేసేంత వరకు దేవుడు మీతోనే ఉండును గాక. హల్లెలూయా. ప్రతి ఇబ్బందులు, ఇరుకుల్లో మీరు ఆయనను ముందుంచడం నేర్చుకో. అలా ఉంచడం నేర్చుకున్నప్పుడు ప్రతి విషయంలో మీరు విజయం పొందుతారు. హల్లెలూయా. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన కృపను బట్టిన ప్రభు, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన కృపను బట్టిన ప్రభు, మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకు నా ప్రభు, ఆయమ్మ నా తండ్రి జవాబును దయచేయండి. ఆయమ్మ నా తండ్రి లోకానుసారంగా మేము ప్రార్థించక, ఆయమ్మ నా తండ్రి నిన్ను నా ప్రభు తెలుసుకుని నా ప్రభు నీ చిత్తాన్ని ఎరుగుటకు మాకు సహాయం మీరు దయచేయండి. అసలుడని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ప్రాధేయపడి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ